నమస్తే. నేను విజయ్. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర ఏంటి? నిజంగా అందరిలోనూ లాయర్‌లన్నా, అడ్వకేట్స్ అన్నా కూడా ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే కేసు వస్తే ఆ కేసు కోసం వాళ్ళని క్లయింట్స్‌ని పట్టి పీడిస్తుంటారు. కేవలం అమౌంట్స్ కోసమే అడ్వకేట్స్ వర్క్ చేస్తుంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. నిజంగా అసల అడ్వకేట్స్ పాత్ర ఏంటి? వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ జనరల్‌గా అడ్వకేట్స్ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. అసలు వాస్తవంగా అడ్వకేట్స్ పాత్ర ఏంటి? కేసుల కోసం ఒక క్లయింట్ మీ దగ్గరకొస్తే దాని వెనక ఎలాంటి హార్డ్ వర్క్ ఉంటుంది? ఎలాంటి హోమ్ వర్క్ ఉంటుంది? యెస్. దాని గురించి ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? అడ్వకేట్ అనే ప్రొఫెషన్ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు, సరే మనం ఇతర ప్రొఫెషన్‌ని మనం తప్పుపట్టలేం గానీ, హ్మ్. నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే బీయింగ్ ఏ అడ్వకేట్, నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది హ్మ్. చాలా స్ట్రెస్‌ఫుల్ ప్రొఫెషన్. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటది హ్మ్. అడ్వకేట్ ప్రొఫెషన్‌లో. ఎందుకు అంటే ఏందంటే, దట్ అడ్వకేట్‌లు చనిపోయే రేషియో, హైయెస్ట్ రేషియో బ్రెయిన్‌కి సంబంధించి రిలేటెడ్ రిలేటెడే ఇష్యూసే ఉంటాయి. ఎక్కువ ఉంటాయి ఆళ్ళకి స్ట్రెస్ వల్ల. ఓకే. బ్రెయిన్ అండ్ హార్ట్ రిలేటెడ్. అడ్వకేట్ మరణాలలో ఎక్కువ చనిపోయే అడ్వకేట్స్ ఎక్కువ బ్రెయిన్ గాని, హార్ట్‌కి గాని సంబంధించే ఉంటాయి. అంత మానసిక అది. ఒత్తిడికి ఎందుకు గురవుతారు? అంతా మానసిక ఒత్తిడి ఎందుకు గురైతది అంటే ఏందంటే, ఇక్కడ అడ్వకేట్ హాస్ ఎ డిఫరెంట్ రోల్స్. ఇప్పుడు, ఇప్పుడు మాకున్న ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడనుకో, ఇప్పుడు ఆఫీస్‌లో కూర్చోవాలా కంపల్సరీ. హ్మ్. ఆఫీస్‌లో కూర్చోవాలా, కొత్త క్లయింట్‌ని మాట్లాడాలా, పాత క్లయింట్‌కి ఆన్సర్ చెప్పాలా, హ్మ్. డ్రాఫ్టింగ్ చేయాలా, చదవాలా, ఎవిడెన్స్‌లు సేకరించాలా, హ్మ్. ఆఫీస్ వర్క్ అంత ఉంటది ఒక ఒక తరపు నుంచి. హ్మ్. ఇంకో తరపు నుంచి మళ్ళీ కోర్ట్‌కెళ్ళాలా. హ్మ్. ఇప్పుడు మేము పొద్దుగాల కోర్ట్‌కి యావరేజ్‌గా 10:30లో కోర్ట్‌కుంటే, అప్పుడప్పుడు 6, 7, 8 కూడా అయితది కోర్ట్‌లోనే. హ్మ్. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని, మళ్ళా ఆఫీస్‌కొచ్చి, ఆఫీస్‌లో పని చేసుకొని, వర్కింగ్ అవర్స్ ఏ ప్రొఫెషన్‌లో లేని దానికంటే అడ్వకేట్ యెస్. ప్రొఫెషన్‌లో ఎక్కువుంటాయి. అవును. వర్కింగ్ అవర్స్. అవును. ఎందుకంటే, మేము 10:30కి కోర్ట్‌లో ఉండాలంటే యావరేజ్‌గా 6, 6:30కి లేవాల్సొస్తది. అక్కడి నుంచి మీరు వర్క్ స్టార్ట్ అక్కడ చేయాలి. స్టార్ట్ అయిందంటే ఒక్కొక్క రోజు 2 అయితది రాత్రి. 2, 3 కూడా అయితది. ఎందుకంటే రేపున్న కేసులు చూసుకోవాలా, ఎవిడెన్స్ దొరకవు, సైటేషన్స్ తీసుకోవాలా, చదవాలా, క్లయింట్‌కి మళ్ళా ఇక్కడ క్లయింట్ ఒక వర్షన్, క్లయింట్‌ది ఒక వర్షన్ ఉంటది. కోర్ట్‌కెళ్తే అక్కడ జడ్జిని మెప్పించాలా, ఇక్కడ క్లయింట్‌ని మెప్పించాలా. ఈ అవును. మధ్యలో సంఘర్షణ బాగుంటది. అవును. అక్కడక్కడ ఎవిడెన్స్ లేదు. కేస్ గెలవాలా, ఎట్లా గెలవాలా, ఎట్లా గెలవాలా అని చాలా ఇబ్బందుంటది. అపోజిట్ చదవాలా, అడ్వకేట్‌తో ఆపోజిట్ వాదించాలి. అడ్వకేట్‌తోని వాదించాలా, అటు స్ట్రెస్ తీసుకోవాలా, ఇటు ట్రావెలింగ్, మల్టిపుల్ ఫంక్షన్స్ టు అడ్వకేట్‌కి. జనరల్‌గా భారతదేశంలో అడ్వకేట్ అంటే అందరికీ ఎట్లాంటి అభిప్రాయం ఉందంటే, అడ్వకేట్ అంటే ఏముంటది, ఖాళీ కూర్చొని మాట్లాడతాడు అనుకుంటారు జనరల్‌గా. జనరల్‌గా ఏదో ఒక మాట అనేస్తారు. ఏముంటది, కుర్చీ ఏసుకొని మాట్లాడతాడు. ఆఫీస్‌లో వాళ్ళకేముంది? కూర్చొని మాట్లాడతాడు. చేసే పనేందో అనుకుంటారు గానీ, హ్మ్. మల్టిపుల్ టాస్క్ చేస్తేనే అడ్వకేట్ అయితారు. నిజమే ఇంకా మీరు టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలంటే ఇక ఇంకా ఎక్కువ కష్టపడాల. కొన్ని అందులో వందల ఉన్నటువంటి పిటిషన్స్, పాయింట్స్‌ని తీయాలి పాయింట్స్ బయటికి. తీయాలా, దానికి ఇంటర్ప్రిటేషన్ జేయాలా, దాన్ని లీగల్ స్టేటస్ చెక్ జేసుకోవాలా, మళ్ళా జడ్జిని బట్టి, మళ్ళా వ్యక్తిని బట్టి, అక్కడున్న ఎవిడెన్స్‌ని బట్టి మార్చాలా, ఆపోజిట్ అడ్వకేట్‌ని ఎదుర్కోవాలా. చాలా అసలు ఎంత స్ట్రెస్‌ఫుల్ ఉంటదంటే లైఫు, వి కెనాట్ థింక్ దట్. అంటే నేను హార్డ్‌లీ ఒక రోజుకి ఒక 4-5 అవర్స్ నిద్రపోతా నేను. హ్మ్. 4-5 అవర్స్. 4-5 అవర్సే. అంతే. 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 ఇంతకు మించి నిద్ర పట్టదు. ఆ 4-5 అవర్స్ గూడా నీకెట్లుంటదంటే ఆహ్, సగం సగం నిద్రనే ఉంటది. పండుకున్నా గూడా రేపటి కేసులు, రేపటి వాదించడాలు, హ్మ్. ఈ ఎవిడెన్స్ దొరకలే, అదేం జేయాలి, ఇదే బ్రెయిన్‌లో బ్రెయిన్ ఫంక్షనింగ్ అది 24 అవర్స్ ఉంటదది. అందులో ఒక కేస్‌కి సంబంధించి, ఇంకో కేస్‌కి సంబంధించి చాలా, చాలా, చాలా ఉంటాయవి. క్వైట్ అపోజిట్ ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు మీరు డైవోర్స్ కేస్ తీసుకోండి. హ్మ్. ఒకటే కోర్ట్‌కెళ్ళి మేము అబ్బాయిల సైడ్ వాదించాలి. అదే కోర్ట్‌కెళ్ళి అమ్మాయిల సైడ్ వాదించాలి. అమ్మాయిల సైడ్ వాదించాలి. ఆ కేస్‌కి, ఈ కేస్‌కి ఉన్నది ఆ! వేరే మొత్తం మొత్తం మారిపోతుంది. మారిపోతుంటది. ఒకటే అంశాన్ని ఇటు మాకు నచ్చినట్టు దాన్ని మలుచుకోవాలి మేము అక్కడ కోర్ట్‌లో. అబ్బాయిని కవర్ చేయాలి. ఈ ఇక్కడ కేస్‌లో అమ్మాయిని కవర్ అమ్మాయిని కవర్ చేయాలి చేయాలి. ఇటొచ్చి. అక్కడేమో అబ్బాయికి అన్యాయం జరిగిందాల, ఇక్కడికొచ్చి ఆ అమ్మాయికి ఆ అన్యాయం అమ్మాయికి అన్యాయం జరిగింది. జరిగిందాల. సో, వెంటనే మారాలి. మారాలా, మైండ్ చాలా, సెట్‌ని కూడా చాలా వెంటనే మైండ్ సెట్ మార్చుకోవాలి. మారాలా, ఇమ్మీడియేట్‌లీ మారాలా, చదవాలా, డ్రాఫ్టింగ్ చేయాలా. ఇట్లా హెక్టిక్ ప్రొఫెషన్ ఉంటది. హ్మ్. ఏదైతే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనే పదాన్ని గనక వాడితే, హ్మ్. దాంట్లో హైయెస్ట్ రోల్ అంటే 80% ఆఫ్ ద రోలు అడ్వకేట్‌లదే ఉంటది. ఎక్కువగా. మొత్తం న్యాయ వ్యవస్థ అనే ఒక పదం తీసుకుంటే, హ్మ్. దాంట్లో అడ్వకేట్స్ రోల్ 80% ఆఫ్ ద పని అడ్వకేట్‌లదే ఉంటది. మిగతా న్యాయమూర్తులకి అంతా 20%. జడ్జెస్ గాని, స్టాఫ్ గాని 20%. 80% రోలు. 80% న్యాయ వ్యవస్థ ఇది భారతదేశంలో రన్ అయితుంది త్రూ అడ్వకేట్స్ ద్వారానే. వావ్! మిగతా వాళ్ళంతా 20% మించి ఉండరు.
కోర్ట్ స్టాఫ్ కానీ కోర్ట్ స్టాఫ్ జడ్జిలు కానీ కానీ జడ్జెస్ కానీ 20% మించి ఉంటారు ఎక్కడ కూడా. అర్థమైంది. ఓకే. అంటే న్యాయ వ్యవస్థని మొత్తం మోసేది, దాన్ని కాపాడేది, దానికి ఉన్న విలువలు పెంచేది మొత్తం అడ్వకేట్సే. అందుకే కొంతమంది అది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్కి లక్షల్లో తీసుకుంటారు ఒక్కొక్క గంటకి అది అని అది అంటుంటారు. అది అంటే ఇప్పుడు వాళ్ళకున్న మారిపోతుంటుంది సార్ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళ బట్టి, ఎక్స్పీరియన్స్. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, హ్మ్. వాళ్ళకున్న స్పెషలైజేషన్‌ని బట్టి, హ్మ్. వాళ్ళకున్న ఫేమ్‌ని బట్టి తీసుకుంటారు. అది తీసుకుంటారు. ఎక్కడైనా అది జనరల్‌గా హ్మ్. ఎక్కడైనా ఉండేది అది. ఇప్పుడు మీరు హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళినా, ప్రొఫెషన్ పరంగా వెళ్ళినా, మీరు ఆర్టిస్ట్ పరంగా వెళ్ళినా వాళ్ళకున్న అవును. సక్సెస్ రేటు, వాళ్ళకున్న నాలెడ్జ్ మీదనే బేస్డ్ అయి ఉంటది ఫీజెస్ అనేటివి హ్మ్. జనరల్‌గా. హ్మ్. సో, అది వేరే అది విషయం ఏ అది. ప్రొఫెషన్‌కి అది తగ్గట్టు వేరే ఉంటుంది. విషయం. ఓకే. ఇప్పుడు ఎంతైతే ఈ భారతదేశంలో 80% ఆఫ్ ద న్యాయ వ్యవస్థ భారాన్ని మోసేది అడ్వకేట్స్ అయినప్పుడు, భారతదేశంలో అడ్వకేట్ ప్రొఫెషన్‌కి అత్యంత హీనమైన స్థితికి గురయ్యేది కూడా అడ్వకేట్ ప్రొఫెషనే. గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉండదు. వాల్యూ ఉండదు. ఇక్కడ ఎక్కువ టాప్ మోస్ట్ అడ్వకేట్స్‌కి, ఎక్కువ కష్టపడేటోళ్ళకే వాల్యూ ఉంటది వాళ్ళకే తప్ప, ఉంటుంది. అసలు అంటే జనరల్ సమాజంలో అడ్వకేట్ అంటే ఎప్పుడో ఒక నెగెటివ్ భావన ఉంటది ఇప్పుడు. హ్మ్. అడ్వకేట్స్ అందరూ పైసలు లాక్కుంటారు. లిటిగెంట్స్. అడ్వకేట్స్ అందరూ లిటిగేషన్ చేస్తారు. అడ్వకేట్స్ అందరూ కోర్టు ప్రొసీడింగ్స్ లాగేస్తారు. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలో ఉండరు. వాళ్ళకి ఎప్పుడో ఒక విషయం అర్థం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక విషయం అర్థం కావాలంటే వాడు సిస్టమ్‌లో తిరగాల. దాంట్లో ఉన్నవాడికే దాంట్లో తెలుసు. ఉన్నోనికే అర్థమవుతది నొప్పి. హ్మ్. ఆ! ఎందుకంటే నేను అది అట్లా నా లైఫ్‌లో చానా ఫేస్ చేసిన నేను. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో బయట కూర్చొని మస్తు మాట్లాడతా నేను. హ్మ్. ఇప్పుడు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనం సినిమా చూస్తాం. రూ. 200 పెట్టుకొని టికెట్ పెట్టుకొని సినిమా చూస్తాం. హ్మ్. సినిమా చూసిన ప్రతి ఒక్కడు విమర్శిస్తాడు సినిమాని జనరల్‌గా. అవును. విమర్శించడం తప్పు కాదు. కానీ ఈ సీన్ ఇట్లా తీస్తే చేస్తే బాగుండేది. బావుంటది. అట్లా తీస్తే బాగుండేది. దర్శకుడు ఇక్కడ తప్పు చేసిండు, అక్కడ అవును. తప్పు చేసిండు ఈజీగా అంటాం. రివ్యూలు చెప్తుంటాం మనం. రివ్యూలు చెప్తే ప్రతి వ్యక్తి అంటే వాడు రివ్యూ చెప్పకుండా కూడా మన మనసులో అయితే అనుకుంటాడు. అసలు హ్మ్. ఇట్లా తీస్తే బాగుండు. హ్మ్. ఇక్కడ తప్పు చేసిండు, అక్కడ తప్పు చేసిండు అనుకుంటాం మనం. హ్మ్. కానీ అసలు యాక్చువల్లీ నువ్వు షూటింగ్ పోతే గంట కూడా చూడలేవు. అవును. చూడలేవు నువ్వు షూటింగ్ అసలు. అవును. ఎంత అర్థమైందా? కష్టపడుతుంటారు. తలకాయ ఎన్ని నొప్పి సార్లు షూటింగ్ పోతే. తీస్తారు. ఒక్కొక్క టేక్ 10 సార్లు, టేకు 20 సార్లు, వాడు 30 సార్లు. ఆర్టిస్ట్‌లు కొన్ని వందల మంది కోఆర్డినేషను, అవును. మూడు చూడలేవు నువ్వు కరెక్ట్ అవును. నువ్వు ఏదైనా లైటింగ్ షూటింగ్‌లోకి పోతే ఇవన్నీ సెట్ అవ్వాలి. రైటింగ్స్ చూడలేవు నువ్వు. అట్లనే న్యాయ వ్యవస్థ కూడా అంతే. ఎక్కడైతే ఒక న్యాయాన్ని ఇప్పుడు ఇప్పుడు బ బ అడ్వకేట్ అంటే నా దృష్టిలో ఏం నాకు ఒకటే వాక్యం చెప్తా. నాకు నా హ్మ్. ప్రొఫెషన్ అర్థమైంది ఏందంటే, దేశానికి సైనికుడు, సమాజానికి అడ్వకేట్ అంట నేను. హ్మ్. ఒకటే లైన్ అది ఇంకా. అడ్వకేట్స్ దేశాన్ని లేకపోతే కాపాడటానికి సైనికుడు ఉంటాడు. సమాజాన్ని కాపాడటానికి అడ్వకేట్ ఉంటాడు. న్యాయవాది ఉంటాడు. న్యాయవాది ఉంటాడు అంతే. సూపర్. సో, ఎప్పుడైతే మీకు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అర్థం కాదో, ఆ ప్రెషర్ అర్థం కాదో, ఈ దీంతోని మనకు నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక మాట అందరికి. అనేస్తుంటాం. ఏముందిలే లాయర్ ఏముంది అట్లా ఏముందిలే కూర్చొని అడ్వకేట్‌ది కూర్చుంటే ఏముందిలే. లక్షలు సార్ లక్షలు ఎవరు డబ్బులు ఇయ్యరు సార్ గుంజేస్తారు. అది. కేసులు వస్తే ఎవ్వరు గుంజేస్తుంటారు. గుంజేస్తారు. ఎవరు ఇయ్యరు సార్. కోర్టుల చుట్టూ అందరూ తిప్పుకుంటుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరికి అన్నీ తెలుసు. అందరూ చదువుకున్న వ్యక్తులే ఉన్నారు. ప్రతీది తెలుసు. ఇన్ని రోజులకి కావాలనే వాయిదాలు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ వేస్తుంటారు. పబ్లిక్ సోర్స్. వాయిదాలు కూడా కావాలని వేపిస్తుంటారు. వాయిదాలను తీసుకుంటే తిరగాల్సింది అడ్వకేటే గదా! ఎన్ని వాయిదాలకైనా మళ్ళీ తిరగాల్సింది అడ్వకేటే గదా! హ్మ్. నిజమే మీరు చెప్పేది. వాడేం వాయిదాలు అలాంటి తీసుకొని వాడేం ఎంజాయ్ ఏం చేయలేడు గదా! అలాంటి వాడే అభిప్రాయం అయితే తిరగాలి గదా! ఉంది. నిజమే. ఇప్పుడు ఒక వాయిదా తీసుకుంటే మళ్ళీ వాడే పోయి మళ్ళీ వాడే పని చేయాలి. అది ఇవాళ ఏం చేయాలి? రేపేం చేయాలా? సార్ జనరల్‌గా కేసు గెలవాలి ఎలా అయినా సరే. ఈ కేసు గెలిస్తే మన కెరీర్‌లో కూడా ఇదొక బెస్ట్‌గా ఉండాలి అని అలా ఆలోచిస్తుంటారు ఎక్కువ మంది. ఎవ్వరైనా సార్ వాళ్ళ ప్రొఫెషన్‌కి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడితేనే ఆ ప్రొఫెషన్‌లో బయటకొస్తారు. అంటే ఫీజ్‌ని ఏమన్నా అక్కడ పైకొస్తారు. దాన్ని కంపేర్ చేసుకుంటారా? మనకి క్లయింట్ తక్కువ ఫీజ్ ఇచ్చాడు. అట్లా ఏముందిలే ఏముండదు సార్ కేసుని అది. లైట్ తీసుకుంటాం. అట్లా 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 ఎవ్వరు తీసుకోలేరు. హ్మ్. కాకపోతే ఇప్పుడు అడ్వొకేసీలోనే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే లా ఈస్ లైక్ అమీబా. ఎలా అయినా మారిపోద్ది. అది చట్టం ఎట్టైనా మారుతుంటది. హ్మ్. దాన్ని దాన్ని ఎటు మారినా దాన్ని ఆపగలిగే శక్తి ఉన్నోడు సక్సెస్ అయితాడు. ఒక రూపం ఉండదు. ఆ! అది వ్యక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, కేసుని బట్టి. జడ్జిని బట్టి, ఏజ్‌ని బట్టి, పరిస్థితిని బట్టి మారిపోతుంటది. కీప్ చేంజింగ్ అయితుంటది. యెస్. అది ఎప్పుడు మారుతది, దాన్ని ఎక్కడ ఒడిసిపట్టి దాన్ని చేతిలోకి తీసుకోవాలనేటోడు టాప్ మోస్ట్ అడ్వొకేట్ అయితాడు. యెస్. అర్థమైందా? సిట్యుయేషన్‌కి ఇది ఇంతే తగ్గట్టే. సార్, ఇది ఇట్లనే చెప్తారు సార్, చట్టం ఇంతే ఉంది సార్, లేకపోతే అది అంతే ఉంది సార్, అట్లా పోయి ఏం చేయలేను సార్, జడ్జి అట్నే తీర్పులు ఇస్తాడు సార్, లేకపోతే ఇట్లా జరుగుతది సార్ అన్నోడు ఎప్పటికి టాప్ మోస్ట్ అడ్వొకేట్ కాలేడు. ఫస్ట్ ఇప్పుడు మనకు 'బొబ్బిలిపులి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది 'ఎన్టీ రామారావుది'. హ్మ్. కోర్టుకో ఆ! తీర్పు ఆ! లేకపోతే ఏదో డైలాగ్ ఉంటది అవును. పెద్దది. అవును. అవును. అట్లా ఎందుకు వస్తదంటే అది మారుతుంటది. కోర్టుకున్న పరిధి, దానికున్న హక్కులు, దాన్ని ఎంతవరకు అది డిఫైన్ చేయాలో దాన్ని బట్టి తీర్పు మారుతుంటది. యెస్. నిజమే. సో, ఇది జనరల్ పబ్లిక్ అర్థం కాదు. ఏంది వాళ్ళు స్థూలంగా ఏం తీసుకుంటారంటే హ్మ్. అడ్వొకేసీ ఈజ్ ఎ నెగెటివ్ ఫీలింగ్.
దాంతోని మనం అడ్వకేట్లు పని చేయరు అంటారు. అడ్వకేట్లు పని చేయకపోతే ఇంత వ్యవస్థ, ఇన్ని వేల కేసులు, ఇంతమందికి శిక్ష ఎట్లా పడుతుంటది సార్? నిజమే కేసులు సార్. గెలుస్తుంటారు. మీరు అన్నట్టుగా ఒక దురభిప్రాయం అయితే ఉంది. ఒకప్పుడు అన్నట్టు ఉండే. ఇప్పుడు హ్మ్. టెక్నాలజీ పెరిగింది, మారిపోయింది. ఇన్ఫర్మేషన్ పెరిగింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ పబ్లిక్ సోర్స్ సార్. దాన్నేం దాయలేము. అన్నీ పెరిగినాయి దానికి. రైట్ సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. ఒక అడ్వకేట్ రోల్ ఏంటి? సమాజంలో అడ్వకేట్ పాత్ర ఏంటి? మీరన్నట్టుగా అందరూ చాలా లైట్‌గా మాట్లాడేస్తుంటారు. అడ్వకేట్స్ అంటే ఏముందిలే వాళ్ళు డబ్బు కోసం వ్యవహరిస్తుంటారు వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ నిజంగా చాలా పాత్రని మాత్రం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.